గోరేకర్ కళ్యాణ్ గారిని చైర్మన్గా, అదేవిధంగా ఎంఎల్ సాబ్ను వైస్ చైర్మన్గా, ఇతరులను సభ్యులుగా నియమించడం జరిగింది. మరి ఈ నియామకానికి తోడ్పడిన రేవంత్ రెడ్డి గారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జగన్ కృష్ణారావు గారు, ఇంతకుముందు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, వారితో పాటు ప్రభుత్వ అడ్వైజర్ వేము నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నాయకులు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సిఆర్ రావు గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నారాయణరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి గారు, ఇతరులు కూడా అందరి సహకారంతో ఏర్పాటు జరిగినది. దాంట్లో నా గొప్పతనం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు రైతులు పండించిన సరుకును వారు మార్కెట్లో సరిగా రేట్ పొందడానికి మార్కెట్ కమిటీ అవసరం ఉంటుంది. అదేవిధంగా చైర్మన్ గారు మరియు సభ్యులందరూ రైతులకు మంచి న్యాయంగా వారికి మద్దతుల ఇప్పించి మరి వర్షం ఉన్నా ఎండ ఉన్నా గోదాములలో వాటి నిల్వ చేయడానికి అన్ని రకాల సహాయపడాలని చేస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలకవర్గాన్ని నియమించిందో తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ప్రభుత్వం ఆశిస్తున్న పనులు అదేవిధంగా సామాన్యంగా नारायणाय विघ्नवासुदेवाय धीमहि చెప్పు